Hello everyone, welcome to my channel. First time in our channel చూస్తుంటే హాయ్ ఐ యామ్ నీరోష్. నా ఛానల్ ఏమో సర్కల బ్యూటీ విత్ నీరు. సో ఈ ఛానల్ లో ఏంటి హోమ్ మేడ్ రెమెడీస్, బ్యూటీ టిప్స్, లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్స్, లైఫ్ స్టైల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే మా పేరెంట్స్ వచ్చారు, యాక్చువల్గా మా అమ్మ మా నాన్న వచ్చారు. వాళ్ళు ఇంటి నుంచి వచ్చేటప్పుడు నా కోసం ఏమేమి తీసుకొచ్చారో అని చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంత పెద్ద మూట తీసుకొచ్చారు. సో చూసారు లిటరల్లీ ఎంత పెద్దగా ఉంది. సో ఏమేమి తీసుకొచ్చారా అని చెప్పేసి ఒక వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చారు అని. సో ఇందులో పెద్ద కార్డ్బోర్డే ఉన్నది. సున్నుండలు, అందరి ఫేవరెట్ సున్నుండలు. యాక్చువల్గా ఇదైతే మా కోసం కాదు, దేవాంశ్ కోసం అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ ఒక పీస్ కూడా తినేసాడు దేవాంశ్. సో దేవాంశ్ కోసం సున్నుండలు. నెక్స్ట్ బాక్స్ ఇందులో అరిసెలు. అరిసెలు ఈ బాక్స్ నిండా అరిసెలు తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికల్లా చింతపండు గుజ్జు. అంటే యాక్చువల్గా ఏంటంటే నాకు పులిహార చేసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడల్లా చాలా టైం పడుతుంది. అలాగే చింతపండు గుజ్జు చేసుకోవడం నాకు అంతగా రాదు. సో అందుకని చెప్పేసి మమ్మీ వచ్చేటప్పుడే ఈ బాక్స్ నిండా చింతపండు గుజ్జు తీసుకొని వచ్చారు. యాక్చువల్గా ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు మనం చింతపండు గుజ్జు తెచ్చుకోకూడదు. సో నేను ఇప్పుడు తీసుకుంటున్నాను కాబట్టి ఎంతో కొంత అమౌంట్ మనం కొనుక్కుంటున్నట్లు అలా చెయ్యాలి. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే మనం చింతపండు తీసుకోకూడదు. సో అందుకని ఒక 10 రూపీస్ లేకపోతే 50 రూపీస్ అలా ఇచ్చి మనం ఈ చింతపండు గుజ్జు తీసుకోవాలి. సో ఇది చింతపండు గుజ్జు. నెక్స్ట్ వచ్చేసరికల్లా స్నాక్స్, చాక్లెట్స్, వేఫర్స్, డైరీ మిల్క్ వేఫర్స్, ఐస్ క్రీమ్ అన్ని దేవాంశ్ కోసమే. ఎన్ని ఉన్నాయో! కిట్ క్యాట్, డైరీ మిల్క్ చాక్లెట్స్, జెల్లీస్. ఇవన్నీ తిని తిని దేవాంశ్ పన్ను పుచ్చిపోతుంది. మళ్ళీ అదే తీసుకొచ్చారు. ఏం లేదు, గ్రాండ్ పేరెంట్స్ లవ్ అంటే ఇంతే ఉంటుంది. ఒకవైపు ఏమో హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, తనకి పన్ను డికే అయింది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు చాక్లెట్స్. ఇవి కనుక దేవాంశ్ కంటే పడ్డాయి అని అంటే అయిపోతుంది. ఇంకా పన్నుకి రూట్ కెనాల్ చేంజ్ చేయడమే ఆలస్యం. నెక్స్ట్ కారపొడి. యాక్చువల్గా ఇంకా పెద్ద బాక్స్లో నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఇది రిమైనింగ్ కారపొడి చేసుకోవడం కూడా నాకు అంతగా రాదు. బట్ ఇంకా ఏంటంటే నాకు టైం కుదరట్లేదు కారపొడి చేసుకోవడానికి. సో అందుకని ఇంటి నుంచి అమ్మ చేసి పెట్టింది. చాలా మంచి స్మెల్ వస్తుంది, భలే ఉంది. టేస్ట్ కూడా చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీకు కనుక దీని రెసిపీ కావాలి అంటే ఎప్పుడైనా చెప్పండి. నేను మా ఊరు వెళ్ళినప్పుడు, మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మాత్రం ఒక వీడియో చేస్తాను. మళ్ళీ సున్నుండల బాక్సే. ఇది ఒక బాక్స్ వచ్చేసరికి 2 to 3 తీసుకొచ్చారు. నెక్స్ట్ పచ్చడి, టమాటో పచ్చడి అని చెప్పేసి అన్నారు. సో మేబీ ఇది టమాటో పచ్చడి అయి ఉంటుంది. టమాటో పికిలే. మ్యాంగో వద్దని చెప్పేసి అన్న. మ్యాంగో నాకు ఆల్రెడీ మా వదిన పెట్టారు. సో అందుకని చెప్పేసి మ్యాంగో అవసరం లేదు అని చెప్పేసి అన్న. అందుకని ఓన్లీ టమాటో పికిల్ పెట్టారు. నెక్స్ట్ కారం, గుంటూరు కారం. సమ్మర్ కాబట్టి కారము, పచ్చళ్ళు అవి ఆబ్వియస్లీ మన పేరెంట్స్ ఇంటి నుంచి వస్తాయి కాబట్టి కారం అయితే చాలా పెద్దది. పెద్ద లగేజ్ ఉంది, పెద్ద కవర్ ఉంది. యాక్చువల్గా ఇది చూసారా, ఒక 2-3 కేజెస్ ఉండిద్ది ఈ కారం నాకు తెలిసి. అమ్మో, హోల్ కూడా ఉంది దీనికి, జాగ్రత్తగా ప్యాక్ చేయాలి. సరే నేను లోపల పెట్టేస్తాను. మళ్ళీ బెడ్ నిండా అయిపోయింది అనుకో, పడుకోవడం కష్టమైపోతుంది. సో ఫైనల్గా ఇవి వచ్చింది. అండ్ ఇంకోటి చూపించడం మర్చిపోయాను, తీసుకొస్తాను ఆగండి. సో నెక్స్ట్ వచ్చేసరికల్లా ఆల్రెడీ చెప్పాను కదా, కారపొడి తీసుకొచ్చారు. ఇది కాకుండా ఇంకా ఉంది అని చెప్పేసి.
సో ఇది మొత్తం బాక్స్ నిండా వచ్చేసింది. నేను ముందే బాక్స్లో పోసేసుకున్నాను అండ్ రిమైనింగ్ కారం వచ్చేసరికల్లా అది. తర్వాత ఏంటి అంటే నెయ్యి నెయ్యి నేను ప్రిపేర్ చేసుకున్నాను, కానీ కొంచెమే అయింది కదా, 2 బాటిల్స్ అయింది కదా. మళ్ళీ ఏంటంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నెయ్యి మనకి ఎక్కువ పడుతూ ఉండిద్ది. సో అందుకని ఈ 3 బాటిల్స్ నెయ్యి మా అక్క పంపించింది నాకు. ఇక్కడ నెయ్యి కొనుక్కోవాలంటే చిన్న గ్లాస్, లైక్ టీ గ్లాస్, ఇంత గ్లాసే 100-150 అలా చెప్తున్నారు. అవి ఎన్నో రోజులు రావడం లేదు, అయినా నాకు నచ్చడం లేదు. సో బయట కొనుక్కోవట్లేదు నేను నెయ్యి. ఇంకా అక్కని అడిగితే అక్క ఇవి పంపించేసింది. నా దగ్గర ఒక బాటిల్ ఉంది, ఇంక ఇవి నెయ్యి. సో ఇంతవరకు తీసుకొచ్చారు. తర్వాత నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఇంతకు మా అమ్మ నాన్న ఎందుకు వచ్చారు, నేను లగేజ్ ఎందుకు ప్యాక్ చేసుకుంటున్నానంటే ఒక 4 to 5 days వరకు ట్రిప్ ఉంది. సో అందుకని చెప్పేసి లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. 5 days ట్రిప్ కాబట్టి కనీసం పర్సన్కి వచ్చేసరికల్లా 7 pairs అని పెట్టుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి ముందు మొత్తం ప్యాక్ చేసేసుకుంటున్నాను. లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు దేవాంశ్ మీకు కూడా చూపించాలని చెప్పేసి కెమెరా తన వైపు టర్న్ చేసుకున్నాడు. రీసెంట్గా షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు తను ఒక టాయ్ తీసుకున్నాడు. సో అది మీకు చూపిస్తున్నాడు. ఇంతకు టాయ్ ఎలా ఉందో తనకు ఒకసారి చెప్పండి. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఫస్ట్ అరుణాచలం వెళ్తున్నాము, అరుణాచలం నుంచి తిరుపతి వెళ్తున్నాము. ఇంకా టైం ఉంది అని చెప్పేసి అనుకుంటే సరౌండింగ్స్ ఏమైనా కవర్ చేద్దామని చెప్పేసి ప్యాకింగ్ చేసుకుంటున్నాము. లగేజ్ అంతా ఓన్లీ 1 శారీ మాత్రమే పెట్టుకున్నాను, రిమైనింగ్ అన్ని డ్రెస్సెస్ పెట్టేసుకున్నాను. శ్రీవారి దర్శనం అప్పుడు శారీ కట్టుకోవచ్చు అని చెప్పేసి 1 శారీ పెట్టుకున్నాను, రిమైనింగ్ అన్ని డ్రెస్సెస్. తర్వాత మా హస్బెండ్స్ ప్యాంట్ షర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందు ఐరన్ చేపించాను. సో అవన్నీ ప్యాక్ చేసేస్తున్నాను. తనకు కూడా పంచి పెడుతున్నాను, ఎందుకంటే మాకు సుప్రభాత సేవ వచ్చింది తిరుపతిలో. సో అందుకని చెప్పేసి శారీ అండ్ పంచ కంపల్సరీ మనం వేర్ చేయాలి కాబట్టి పంచి పెడుతున్నాను. మేము 5 days ట్రిప్కి ఈచ్ పర్సన్ సర్కల్ 7 డ్రెస్సెస్ అలా పెట్టేసుకున్నాం. బట్ దేవాంశ్ కోసం మాత్రం 10 to 15 pairs పెట్టాము. ఎందుకంటే చిన్నపిల్లడు కాబట్టి డ్రెస్సెస్ మనకి ఎక్కువ పడుతుంటాయి, అందుకని చెప్పేసి తనకి మాత్రం ఎక్కువ పెట్టేశాను. డ్రెస్సెస్ అన్నీ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నా మేకప్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టేసుకుంటున్నాను. మ్యాక్సిమం నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ లాక్మే యూస్ చేస్తాను. కాంపాక్ట్ పౌడర్ అయినా, ఫౌండేషన్ క్రీమ్ అయినా, లేకపోతే ప్రైమర్ అయినా చాలా వరకు లాక్మే యూస్ చేస్తాను. తర్వాత మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, హెయిర్ బ్యాండ్స్ అండ్ అలాగే కొన్ని యాక్సెసరీస్ అన్నీ ఇలా బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. అలాంటప్పుడు మనం ఎప్పుడైనా హడావుడిగా ఉన్నప్పుడు ఈజీగా బ్యాగ్ తీసేసుకొని ఫాస్ట్గా రెడీ అవ్వచ్చు. అందుకని చెప్పేసి ఎప్పుడైనా ఇలాగ బ్యాగ్లు సపరేట్గా మెయింటైన్ చేసుకోవాలి. శారీ కట్టుకుంటాం కాబట్టి శారీ పిన్స్, అది సేఫ్టీ పిన్స్ అలాంటివన్నీ మనం జాగ్రత్తగా ముందే పెట్టేసుకోవాలి. అక్కడికక్కడ అంటే మనకు అసలు కుదరదు, దొరకవు కూడా. అందుకని చెప్పేసి A to Z ముందే ఆలోచించుకొని ప్యాక్ చేసుకోవాలి. నేనైతే అంతే ఆలోచిస్తాను. నెక్స్ట్ శారీ మీదకి ఏమైనా నెక్ సెట్ పెట్టుకుందామని చెప్పేసి ఇది తీసుకున్నాను. బట్ ఏంటి అంటే వద్దులే బ్లాక్ బీట్సే పెట్టుకుందామని చెప్పేసి ఇంక ఈ నెక్ సెట్ తీసుకోలేదు. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసరికి సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఆ సైడ్ బ్యాంగిల్స్ మాత్రమే తీసుకున్నాను, మిడిల్ బ్యాంగిల్స్ తీసుకెళ్లేదు. నెక్స్ట్ స్టిక్కర్స్ పెట్టేసుకొని ప్యాక్ చేసేసుకున్నాను. ఇది తర్వాత రోజండి. అరుణాచలం స్టార్ట్ అయ్యే ముందే ఇంట్లో పూజ చేసేసుకొని తర్వాత మాకు ఒక ముడుపు ఉంది. ఇది తిరుమల కోసం, తిరుమల హుండీలో వేయాలి ముడుపు. సో అందుకని దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక క్లాత్ తీసేసుకొని ముడుపు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందు క్లాత్ తీసుకొని పసుపు నీళ్ళల్లో ముంచేసి తర్వాత ఇది మొత్తం ఆరపెట్టుకోవాలి, డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మనం ముడుపు ప్రిపేర్ చేసేసుకోవాలి. మా మ్యారేజ్ అయిన తర్వాత 2nd time తిరుపతి వెళ్తున్నాము. ఫస్ట్ టైం కూడా వెళ్ళాము. ఆ టైంలో కూడా నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను. లాస్ట్ 6 months బ్యాక్ అలా వెళ్ళాము. అప్పుడు కూడా నేను ముడుపు ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. సో ఇప్పుడు కూడా ముడుపు ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. క్లాత్ డ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసుకొని తర్వాత కాయిన్స్, 5 rupee కాయిన్స్, 2 rupees కాయిన్స్ ఆల్రెడీ పూజ చేసుకుంటాం కదా, సో ఆ కాయిన్స్ అన్ని పెట్టేసుకొని ముడుపు రెడీ చేసేసుకుంటున్నాను. ఈ ముడుపులో వేసే కాయిన్స్ ఏంటి అంటే ప్రతి శనివారం మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, ఆ పూజ కాయిన్స్ ఇది ముడుపులా కట్టేసుకొని తీసుకెళ్ళి హుండీలో వేసుకుంటాము. సో ఫైనల్లీ కొంచెం కుంకుమ పెట్టేసేసుకొని ముడుపు ప్రిపేర్ చేసేసుకోవాలి. తర్వాత లగేజ్ మొత్తం తీసుకొని మేము స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మేము ఎర్లీ మార్నింగ్ 3కి 4కి అలా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఆ 3-4 ఎర్లీ మార్నింగ్ కాస్త ఆఫ్టర్నూన్ 3కి వెళ్ళాల్సి వచ్చింది. కొన్నిసార్లు అంతే కదా, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి తెలుస్తారు అన్నట్లు. సో లేట్గా మేము స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ లగేజ్ అంతా కార్లో పెట్టేసుకొని మేము స్టార్ట్ అవుతున్నాము. మేము 4 మెంబర్సే కాదు, ఇంకా 4 members ఉన్నారు. వాళ్ళని దారిలో పికప్ చేసుకోవాలి. అండ్ అలాగే వాళ్ళు ఎవరో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మేము స్టార్ట్ అయ్యే ముందు ఇలాగ అమ్మని ఎదురు రమ్మన్నాము. సో అమ్మ ఎదురొచ్చిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నాను. ఇంతవరకు అరుణాచలం వెళ్ళలేదు. 1.5 year నుంచి అనుకుంటున్నాను అరుణాచలం వెళ్ళాలి అని చెప్పేసి. సో ఫైనల్లీ మాకు ఇప్పుడు కుదిరింది. మేము ఇప్పుడు 3కి బయలుదేరాము. ఆఫ్టర్నూన్ 3 o'clockకి బయలుదేరాము గుంటూరు నుంచి.
నెక్స్ట్ మా అరుణాచలం ట్రిప్ అలాగే మా జర్నీ ఎలా సాగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా.